అట్లే అన్న చేంజ్ చేసుకున్నట్టు కూడా మీరు కూడా జర మంచి క్యారెక్టర్ ఒకటి చేయండి. మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. ఓకే, దీంతో ఏ క్యారెక్టర్ ఇచ్చినా టేక్ రెడీ అన్న. మీరు అట్లే ఒక బీర్ బాటిల్ తాగుతూ యూట్యూబ్ లో పెట్టిరు కదా, కొత్తగా ఏమన్నా ట్రై చేసిర్రా మళ్ళా? ఎన్ని వందలు పెట్టినా తెలుసు, నేను సామెతలు పెట్టినా బూమ్ బూమ్ అదే సామెతలు కూడా పెట్టినా. ఎవడైనా మా సినిమాలో కూడా సామెత ఉంది, నాకు శత్రువుతో ఏం సంబంధం, నాకు శత్రువులు అవసరమా, ఇంతమంది చుట్టాలు లేరా అన్న. అట్లాంటివి కూడా చెప్పిన. అది ఏదో చెప్పిన ఇది అడుగుతున్నానా, అవన్నీ పట్టించుకోకుండా ఇది అడుగుతున్నాను. అది పట్టించుకొని ఇది పట్టించుకోరు, మీరు బట్టి ఏమైనా పట్టించుకోరు. మా సినిమాలో కూడా సామెతలు ఉన్నాయి. ఆయన చెప్తాడు, సార్ ఏమో సామెత చెప్పిండు, గాడిదలతో ఏం సామెత చెప్పిండు అని అంటే చెప్తాడు అనమాట, అడిగే గాడిదకి చెప్పే గాడిద లోటు అని ఒక సినిమాలో సామెత చెప్పినా నేను. మళ్ళీ తప్పర్థం చేసుకోవద్దు, గాడిద గిరిదాన్ని అన్నట్టు సూట్ కాదు, ఇంకా పెద్ద సైజ్ అని అంటే కూడా సూట్ కాదు. హిప్పోపోటామస్, రైనోసరస్, ఎలిఫెంట్ అంటే సూట్ అవుతుంది. మీరు ఇద్దరు కలిసి ఎవరిని అంటున్నారు? సినిమాలో డైలాగ్ చెప్తున్నా, నాకంతే ఏదో తేడా. ఆయన కోసమే ఒక సామెత కనిపెట్టి రాసాం సినిమాలో. సినిమాలో డైలాగ్స్ అంటే ఇప్పుడు చాలా మొత్తం ఒకే చోట జరుగుతుంది కదా, సో మాక్సిమం డైలాగ్స్ మంచిగా ఉంటేనే పండుతుంది. డైలాగులు మస్తు రాశాడు. నాకు కొన్ని ఫేవరెట్ డైలాగ్స్ అంటే ఒకటి ఉంటుంది, ఈ జడ్జ్మెంట్ గురించి ఒక మాట అంటాడు. అంటే శిక్షలు జడ్జ్మెంట్లు అంటే వేసే శిక్షలు మాత్రమే కాదు, మనం నిన్నటికన్నా ఎక్కువ మనుషులుగా ఉన్నామని చెప్పే సాక్ష్యాలు అని ఒక బ్యూటిఫుల్ సమాజంగా ఒక ఎదిగేమన్నా నిన్నటికన్నా బెటర్గా ఉన్నామన్న సాక్ష్యాలు అని ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ట్రైలర్లో కూడా. జడ్జిమెంట్లు అంటే మనం కేవలం నేరస్తులకు వేసే శిక్షలు మాత్రమే కాదు, ఒక సమాజంగా మనం ఎంత ఎదిగినామో చెప్పే మైలురాళ్ళు, నిన్నటికంటే ఎక్కువ మనుషులమని చెప్పే సాక్ష్యాలు అనేది అది. ఓకే, సో అన్న అట్లనే మహిపాల్ అన్న ఆడియన్స్కి ఒక్కసారి చెప్పి, ఈ సినిమా దసరాకి రిలీజ్ అవబోతుంది, ఎందుకు చూడాలి అని ఒక వర్డ్లో అన్న. మీరు అట్లా అంటారనే మిమ్మల్ని అడగలే క్వశ్చన్. నేను రెగ్యులర్గా చెప్పే చాలా విషయాలు చెప్పాను, కానీ ఈ సినిమాని ఎవరు ఇగ్నోర్ చేయలేరు. అంటే మీకు నచ్చదా, ఇష్టపడరా, కోపం వస్తుందా, యూ కెన్ బి సబ్జెక్టెడ్ టు మెనీ ఎమోషన్స్, బట్ యూ కెనాట్ ఇగ్నోర్ అ మూవీ లైక్ దిస్ ఇఫ్ యు ఆర్ ఎ మూవీ లవర్. ఓకే, ట్రూ. ఓకే అన్న, దీనికి కొంచెం యాడ్ ఆన్ చేస్తాను. కొన్ని ఏం తీసిండ్రా ఇది, కళాఖండ అంత ఉండదు. అబ్బా ఇది ఏం తీసిండ్రా అబ్బా పెద్ద రాడ్ అలా ఉండదు. ఈ సినిమా ఎట్లా అంటే ఆన్ చేసేసి అని లీనం అయిపోతారు. 2.5 గంటలు 3 గంటలు పిలిచి గోడకేసి బాధుడు అట్లా ఏం లేదు, జస్ట్ 2 hours ఇట్లా అయిపోతుంది. మంచిగా వెరీ గుడ్, అంటే కొంచెం ఆలోచింపజేసే సినిమా. కరెక్ట్గా చెప్పినప్పుడు ఉద్వేగం అంటే ఇప్పుడు మనకి ఉద్వేగం ఏదో ఒక ఎమోషన్ ఖచ్చితంగా గురి చేస్తుంది. మీకు కోపం రావచ్చు, అరే ఇట్లా తీసినారా బాయ్, ఇట్లా చెప్తారా బాయ్ అనిపించవచ్చు. ఇప్పుడు ఒక రౌడీకి ఉద్వేగం వస్తే వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు, కొడతాడు, నరుకుతాడు, చేస్తాడు. ఒక పోలీస్ ఆయనకు ఉద్వేగం వస్తే పోయి అరెస్టులు చేస్తాడు. ఒక ఇద్దరు లాయర్లకి ఒక సమాజం మీద ఉన్న ఒక ప్రాబ్లం మీద ఉద్వేగం వస్తే ఏమైతుంది, అది ఉద్వేగం. అండ్ ఇఫ్ బోత్ ఆర్ రైట్, అది కరెక్ట్. నేను ఆపోజిట్, మేమిద్దరం ఆపోజిట్ సైడ్ లాయర్స్. నేను రైట్, తిని రాంగ్ అని కాదు, ఇద్దరు రైట్. బేసిక్లీ ఇద్దరు రైటే, ఇద్దరు రాంగే. ఒక సన్నటి గీత, అది మాకు కన్ఫ్యూజన్ రాదు కదా, పక్కాగా రాదు. మీరు మొత్తం ఇంకోటి తెలుసమ్మా మీకు, కొన్ని విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో కానీ జరిగింది అనుకో, ఫస్ట్ కోపంతో ఒక రియాక్షన్ వస్తుంది మనకు, దాని తర్వాత ఏమనిపిస్తుంది, లేదులే రా వదిలేవచ్చేమో, మనకి అసమంజసం అంటారు కదా, ఏం చేయాలో అర్థం కాని. ఓకే, సో మీరు అంటున్నట్టే అన్ని విషయాల్లో మాకు ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాం. ఈ సినిమా అందరు ఆడియన్స్కి నచ్చాలి, మీరు నచ్చేటట్టు తీసిండ్రని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూసినా అన్న, మంచిగా ఉంది. ట్రైలర్ చూసే నేను ఇక్కడ కూర్చుంటాను. అంటే ఏదో అంటే ఒక ఇన్సిడెంట్ మీద జరుగుతుంది, ఇద్దరు రైట్ ఇద్దరు రాంగ్ అనేది నాకు అంత తట్టలేదు. వీళ్ళైతే మస్తు కొట్టుకుంటున్నారు. ఇక్కడ శ్రీకాంత్ అన్న అయితే ఏదో రాంగ్ అన్నట్టు నాకు ఒక యాక్సిడెంట్ కేసు అమ్మా రిపోర్ట్ చేయాలి, రెడీ సార్ టేక్ అని. తర్వాత యాక్సిడెంట్ అయింది, అది ఎవరో తెలియదు, ఎందుకు శ్రీకాంత్ అయ్యారు అనుకోండి, తాగి శ్రీకాంత్ అయ్యారు వేసే నా మీద వేసేది అన్నీ వేసేది. నాకు చిన్నప్పుడు మా ఊర్లో అట్లే పేరుండేది. ఊర్లో ఏదన్నా చిన్న ఇది జరిగింది అనుకో, దాన్ని ఒక 5-6 మంది కలిసి చేసినారంటే ఇందులో ఈడో కూడా ఉంటాడు.
ఇదే బాబా 1+10 ఆఫర్ కాదు, ఆల్లో నేను ఆఫర్. ఓకే, సో మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను అన్న. ఇట్లనే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. నమస్తే.